మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని ఆర్కే బీచ్ లో సందడి వాతావరణం నెలకొంది. మాజీ కేంద్ర మంత్రి టి సుబ్బిరామరెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కోటి శివలింగాల కుంభాభిషేకం ఒకవైపు, పర్యాటకుల సందడి మరోవైపు కన్నుల పండుగగా కానవచ్చింది. నేటి శివరాత్రి, రేపటి పుణ్యస్నానాల ఏర్పాట్ల వివరాలను మా ప్రతినిధి ప్రసాద్ అందిస్తారు. హరహర మహాదేవ శంభో శంకర సాంబశివ. మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని యావత్ శైవ క్షేత్రాలతో పాటుగా యావత్ విశాఖ నగరం మరియు చుట్టుపక్కల ప్రాంతాలన్నీ కూడా శివనామ స్మరణతో మారుమోగుతున్నాయి. ముఖ్యంగా విశాఖ సాగర తీరం ఒడ్డున డాక్టర్ టి సుబ్బరామరెడ్డి ఏర్పాటు చేసినటువంటి అభిషేక కార్యక్రమాలు అయితే కనుక అంగరంగ వైభవంగా జరుగుతున్నాయని చెప్పుకోవచ్చు. సుమారు కోటి శివలింగాల అభిషేకం అంటే ఆషామాషి విషయం కాదు. సుమారు 40 సంవత్సరాల నుంచి కూడా సుబ్బరామరెడ్డి ఈ కార్యక్రమాన్ని జరిపిస్తూ వస్తున్నారు. ప్రతి శివరాత్రికి ఇక్కడ విశాఖ ఆర్కే బీచ్ లో ఒకవైపు సాగర తీరం, మరోవైపు సువిశాల వాతావరణం ఉండడం అయితే కనుక భక్తులు తామంతటా తాము స్వహస్తాలతో శివయ్యకు అభిషేకాలు చేస్తూ తరిస్తూ వస్తున్నారు. దీనంతటికీ కూడా ముఖ్య కారణం డాక్టర్ టి సుబ్బరామరెడ్డి అని చెప్పుకోవడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. సుమారు 40 సంవత్సరాల నుంచి ఇటు విశాఖ వాసులందరికీ కూడా శివరాత్రి అంటే ఒక ప్రత్యేక దినంగా ఏర్పాటు చేస్తూ వస్తున్నారు. విశాఖ సాగర తీరంలో సుబ్బరామరెడ్డి ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ఈ రుద్రాభిషేకం అయితే కనుక ఇప్పటికే దశ దిశలా వ్యాప్తి చెందింది. ఈ చుట్టుపక్కల ఉన్న ప్రాంతాల ప్రజలందరూ కూడా విశేషంగా ఈ కార్యక్రమంలో హాజరయ్యి శివయ్యకు నేరుగా వివిధ ద్రవరూప పూల, అదేవిధంగా ఇటు పళ్ళ రసాలతో అయితే కనుక అభిషేకాలు చేస్తూ వస్తున్నారు. అయితే స్వయంగా శివలింగానికి అభిషేకం చేస్తూ ఆ భాగ్యాన్ని భక్తులు కలిగిస్తున్నటువంటి టీఎస్ఆర్కి అయితే కనుక నిజంగా అందరూ కూడా అభినందనలు తెలియజేసిన నేపథ్యం ఉంటుంది. ముఖ్యంగా ఇటు సెలబ్రిటీస్, అదేవిధంగా విశాఖ నగరంలో ఉన్నటువంటి రాజకీయ ప్రముఖులు, అదేవిధంగా అధికారులు అందరూ కూడా ఈ కార్యంలో పాల్గొంటుంటారు. వచ్చి తమ స్వహస్తాలతో అయితే కనుక అభిషేకం చేస్తూ ఉంటారు. ఒకవైపు సువిశాల సాగర తీరం, అదేవిధంగా సువిశాల వాతావరణం నడుమ జరిగే ఈ కార్యక్రమానికి విశేష స్పందన లభిస్తుంటుంది. అంతేకాకుండా జాగరణ సమయంలో కూడా ఇక్కడ విశాఖ వాసులకు ప్రత్యేక కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేస్తుంటారు. ఆ ప్రత్యేక కార్యక్రమాల్లో భాగంగా ఈరోజు శివరాత్రి, ఈరోజు నైట్కి అయితే కనుక విశాఖ ఎక్కడైతే అభిషేకాలు జరుగుతున్నాయో ఆ పక్కనే ఒక భారీ స్టేజ్ ఏర్పాటు చేశారు. భారీ స్టేజ్ మీద కూడా ఈ శివరాత్రికి సంబంధించినటువంటి విశేషాలు తెలియజెప్పే దృశ్య రూప శివరాత్రి నాటక మహోత్సవం కూడా ఏర్పాటు చేస్తున్నామని చెప్పి సుబ్బరామరెడ్డి ఇటీవలే తెలపడం జరిగింది. దానికి సంబంధించినటువంటి కళాకారులు అందరూ కూడా రావడం జరిగింది. కళాబంధుగా పేరుగాంచినటువంటి టీఎస్ఆర్ అయితే కనుక ఇంకా కళాకారులకు మరింత చేరువవుతూ ఇటువంటి కార్యక్రమాలు చేస్తూ వస్తున్నారు. అంతేకాకుండా చూస్తున్నాము, కోటి శివలింగాలకు పైగా ఉన్నటువంటి ఆ లింగాలకు అభిషేకం చేయడం ఆషామాషి కాదు. యావత్ అంతరాష్ట్ర వ్యాప్తంగా కూడా విశాఖలో జరిగే శివరాత్రి మహోత్సవం చేరువవుతుందని చెప్పుకోవడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. ముఖ్యంగా ఇటు పోలీస్ బందోబస్తు కూడా వచ్చినటువంటి భక్తులకి ఎక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు కానీ ఎక్కడ కూడా ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అయితే కనుక పోలీస్ బందోబస్తు కూడా ఏర్పాటు చేస్తారు. అదేవిధంగా జాగరణ అనంతరం జరిగేటువంటి ఈ పుణ్య స్నానాలకైతే కనుక ప్రత్యేక ఏర్పాట్లు చేస్తారు ఇటు పోలీస్ డిపార్ట్మెంట్ వారు. అదేవిధంగా ఇతర సంయుక్త శాఖలతో సమన్వయం అయిన తర్వాత అయితే కనుక ప్రత్యేక ఏర్పాట్లు చేస్తుంటారు. ఎక్కడ కూడా స్నానాలకు వచ్చే భక్తులు చాలా దూరభారాల నుంచి విశాఖ సాగర తీరానికి వస్తూ ఉంటారు. ఆ వచ్చిన భక్తులకి ఎక్కడ కూడా ఇబ్బంది కలగకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేస్తుంటారు. ప్రసాద వితరణ, అదేవిధంగా ప్రసాద వితరణతో పాటుగా లేడీస్ స్నానం చేసిన తర్వాత వాళ్ళు ఆ దుస్తులు మార్చుకోవడానికి అయితే కనుక ఒక ప్రత్యేక గదులు కూడా ఏర్పాటు చేస్తున్నారు. అయితే భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని, అదేవిధంగా గత సంవత్సరాల అనుభవాన్ని దృష్టిలో ఉంచుకుని అయితే కనుక ప్రత్యేక ఏర్పాట్లు చేసేవానికి ఇప్పటికే నగర పోలీస్ కమిషనర్ చెప్పడం జరిగింది. ముఖ్యంగా ఇటువంటి భారీ కార్యక్రమాల ఏర్పాట్లు అయితే కనుక పోలీసులు చాలా ముమ్మరమైన గస్తీ కాసే విధంగా ఏర్పాట్లు అయితే ముమ్మరం చేస్తూ వస్తున్నారు. ట్రాఫిక్ నియంత్రణకు సంబంధించి కూడా ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేశారు. వెహికల్స్ ఎక్కడ పార్క్ చేయాలి, ఎక్కడి నుంచి ఇటువైపు అనుమతి ఉంది, అదేవిధంగా ఎక్కడ ప్రమాదకరమైనటువంటి ప్రాంతాలు ఉన్నాయి అక్కడ పూర్తిగా గస్తీ ఏర్పాటు చేస్తున్నారు. అదేవిధంగా ఈతగాళ్లను కూడా ఏర్పాటు చేసామని చెప్తున్నారు. ఎదురు కూడా శివరాత్రి, అదేవిధంగా శివరాత్రి మహోత్సవ జాగరణ కార్యక్రమం అనంతరం జరిగే పుణ్య స్నానాల కార్యక్రమం కూడా ఎక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అంతా కూడా సుఖంగా జరగాలని మన జీటీవీ నుంచి కూడా ఆశిద్దాం. కెమెరామెన్ సూర్యబాబుతో ప్రసాద్, జీటీవీ న్యూస్, విశాఖపట్నం, ఆర్కే బీచ్ నుంచి.